everyone, this is Catherine. Please subscribe to One India Telugu. Hi, నేను మీ సంపద నంది. Please subscribe One India Telugu. తొలి టెస్ట్లో శ్రీలంక జట్టును టీమిండియా కట్టడి చేస్తూ భారీ విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. భారత్ నిర్దేశించిన 550 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయింది. పటిష్టమైన భారత్ బౌలింగ్ ముందు బ్యాట్స్మెన్ స్వేచ్ఛగా ఆడలేకపోతున్నారు. ఫేజర్లు ఉమేష్ యాదవ్, మహ్మద్ షమి పదునైన బౌలింగ్తో కట్టడి చేస్తున్నారు. జట్టు స్కోరు 22 వద్ద తరంగను షమి ఎల్బీగా పెవిలియన్ కు పంపగా ఉమేష్ యాదవ్ బౌలింగ్లో పుజారా చేతికి గుణతిలక చిక్కాడు. ప్రస్తుతం 6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయిన శ్రీలంక 31 పరుగులు చేసింది. ఆతిథ్య శ్రీలంక జట్టు ముందు టీమిండియా 550 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక బ్యాట్స్మెన్ అసాధారణ ప్రతిభ కనబరిస్తే తప్ప భారత్ విజయాన్ని అడ్డుకునే అవకాశం లేదు. తొలి ఇన్నింగ్స్ తరహాలోనే రెండో ఇన్నింగ్స్ లోనూ భారత్ బ్యాట్స్మెన్ ఉతికారేశారు. విరాట్ కోహ్లీ 103 పరుగులకు నాటౌట్ గా నిలిచాడు. అద్భుత శతకంతో రాణించడంతో సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ 240 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి 240 పరుగులు డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 309 పరుగుల ఆధిక్యం కలుపుకొని లంక ముందు 550 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్ నెట్ స్కోరు 189 for 3తో శనివారం 4గో రోజు ఆటలో 6 ఓవర్ల 3 బంతుల్లోనే టీమిండియా బ్యాట్స్మెన్ 51 పరుగులు రాబట్టారు. మరో ఎన్లో రహానే ఆకట్టుకున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.